రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారం స్థానికులను హడలెత్తిస్తుంది. ఏ సమయంలో ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో తెలియక వణికిపోతున్నారు. మరోవైపు చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతాల్ని చిరుతపులి వణికిస్తోంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తోందో తెలియక రైతులు పొలాలకు వెళ్లడమే మానేశారు. లాలా చెరువు, దివాన్ చెరువు, ఆటోనగర్ ప్రాంతాలలో పరిస్థితి మరీ భయానకంగా మారింది. చిరుత అన్న పదం వింటేనే అక్కడి జనం వణికిపోతున్నారు. చిరుతపులి కోసం 3 రోజులుగా వేట కొనసాగుతోంది. ఆపరేషన్ చిరుత అంటూ రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందుకెళ్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సర్చింగ్ కంటిన్యూ అవుతోంది. చిరుతను పట్టుకునేందుకు నలుదిక్కుల నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 50 ట్రాప్ కెమెరాలతో పాటు 4 బోన్లను ఏర్పాటు చేశారు. అయితే వర్షం కారణంగా చిరుత ఆనవాళ్లు కనుక్కోవడం ఇబ్బందిగా మారుతోందని, వర్షానికి చిరుత పాదముద్రలు కనిపించడం లేదని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. ఒక లెపర్డే ఉందా, ఒకటి కన్నా ఎక్కువ ఉందా, ఫ్యామిలీతో తిరుగుతుందా అనేది ఈ ఇమేజ్ అనేది మనకి కెమెరా ట్రాప్లో ఏదైతే వచ్చిందో అది అన్ని టెక్నికల్ అండ్ సైంటిఫిక్ టీమ్కి పంపించాము. బేస్డ్ ఆన్ దట్ మన అండర్స్టాండింగ్ ఇక్కడ ఏమున్నాయి అంటే ఇట్ ఈస్ అ మేల్, ఇట్ ఈస్ అ సబ్ అడల్ట్, ఇట్ ఈస్ అ మేల్, ఇట్ ఈస్ అ సబ్ అడల్ట్ అండ్ ఇట్ ఈస్ లోన్ నౌ. ఇప్పుడు ఇక్కడ వేరే ఏది కూడా ఫ్యామిలీ ఆర్ అనదర్ ఫీమేల్ అలాంటిది ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ నాట్ ఐడెంటిఫైడ్. ఇట్స్ ఓన్లీ అ సింగిల్ మేల్. సో ఒక్క యానిమలే ఉంది, దాన్ని మనం కంటిన్యూస్గా ట్రాక్ చేస్తున్నాము. వీఆర్ మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్ to keep the residential area safe. We are deploying camera traps, trap cages also, so that we get the animal, capture the animal and release them in the wild. ఈ ఏరియా అన్ని అనలైజ్ చేస్తున్నప్పుడు దివాన్ చెరువు వెనకాల మనకు ఫామ్ ల్యాండ్ ఉంది. ఫామ్ ల్యాండ్లో నైట్ ఒకరుగా పడుకున్నది వాచ్మ్యాన్ లాగా ఉన్న వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ అది చెయ్యొద్దు. మనం ఎర్లీ మార్నింగ్ ఫామ్కి వెళ్తున్న వాళ్ళు కూడా ఇఫ్ పాసిబుల్ ఒక 3-4గా వెళ్ళండి అండ్ టార్చ్ లైట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ పబ్లిక్ మీ ఇల్లు ముందు డార్క్ జోన్ ఉండకూడదండి. ఇల్లు ఉంటే ఇల్లు ముందు డార్క్ జోన్ ఉండకూడదు. పుట్ అ లైట్, ఇమీడియట్లీ లైటింగ్ ఇల్లు చుట్టూ ఉందా అనేది ఎన్ష్యూర్ చేసుకోండి. క్యాట్, దట్ మీన్స్ ద లెపర్డ్ విచ్ బిలాంగ్స్ టు అ క్యాట్ ఫ్యామిలీ, యూజువల్గా డార్క్గా ఉంటే వెళ్ళి ఒక సేఫ్ జోన్ అని కూర్చుంటారు. హ్యూమన్ని అవాయిడ్ చేస్తారు. హ్యూమన్ని చూస్తే ఇట్ విల్ ట్రై టు అవాయిడ్ మోస్ట్లీ. సో దానివల్ల డార్క్గా ఉన్నాయంటే అక్కడ వెళ్ళి కూర్చుంటుంది. రెవెన్యూ, ఫారెస్ట్, పోలీస్ అధికారులు ఇలా అందరూ చిరుత సంచరిస్తున్న గ్రామాలలో మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఎవ్వరూ బయటకు తిరగొద్దని, రాత్రి వేళల్లో టార్చ్ లైట్ లేకుండా బయటకి రావద్దని, ఇళ్ల ముందు చీకటి లేకుండా లైట్లు వేసి ఉంచాలని సూచించారు. చిరుతకు సంబంధించిన ఎలాంటి విషయం తెలిసినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు. చిరుత సంచరిస్తున్న పుష్కర వనం ప్రాంతాన్ని ఈ నెల 16 వరకు మూసివేశారు. మొత్తంగా చిరుత సంచారంతో జనం వణికిపోతున్నారు. వెంటనే పట్టుకొని తమకు విముక్తిని కల్పించాలని కోరుతున్నారు.